ఆహారంలో మార్పులు, ప్రయోగాలు. నేను లోతుగా పరిశీలించసాగాను. బాహ్యాభ్యంతరాలైన ఆచారాలు మార్చుకోవలసిన ఆవశ్యకత గోచరించింది. నిత్య వ్యవహారాలలోనూ వ్యయం విషయంలోనూ మార్పు చేయటంతో పాటు ఆహారంలో కూడా మార్పులు ప్రారంభించాను. శాకాహారం గురించి పుస్తకాలు వ్రాసిన ఆంగ్ల రచయితలు నిశితంగా శోధన చేశారు. మత వైద్య ప్రకృతి శాస్త్రాలకు అనుగుణంగా, ఆచరణకు అనుకూలంగా లోతుగా పరిశీలించి వ్రాశారు. మానవుడు జంతువుల కంటే అధికుడు. అందువల్ల వాటిని కాపాడటం అవసరం. ఒక మనిషి మరో మనిషికి ఏ విధంగా సహాయం చేస్తాడో అదేవిధంగా మిగతా ప్రాణులకు కూడా సహాయం చేయాలి అని వ్రాసి అది మానవుడి నైతిక ధర్మమని నిర్ధారించారు. మనిషి తినటానికి రుచే ప్రధానం కాదని, బ్రతకటానికేనని ప్రకటించి ఇది సత్యమని నిర్ధారించారు. ఆ గ్రంథ రచయితల్లో చాలామంది మాంసాన్నే కాక గుడ్లను, పాలను కూడా నిషేధించారు. వారు స్వయంగా ఆ విధంగా నడుచుకున్నారు. కొందరు మానవ శరీర నిర్మాణాన్ని బట్టి వండిన పదార్థాలు సరిపడవని, పళ్ళు వచ్చే వరకు పిల్లలకు తల్లిపాలు త్రాగించాలని, తర్వాత పండ్లు ఫలాలు తినిపించాలని వ్రాశారు. వైద్యశాస్త్ర ప్రకారం ఊరగాయలు, పచ్చళ్ళు, పోపులు, మసాలాలు మొదలగు వాటిని పరిత్యజించాలని చెప్పారు. శాకాహారం అందరికీ అందుబాటులో ఉంటుందని, ఖర్చు కూడా తక్కువ అవుతుందని నిర్ణయించారు. ఈ 4 విషయాలు నా అనుభవంలో కూడా వచ్చాయి. శాకాహార భోజనాల్లో ఈ నియమాల్ని పాటించేవారని చాలామందిని కలుసుకున్నాను. ఆంగ్లదేశంలో శాకాహార ప్రచార సంఘాలు కూడా చాలా ఉన్నాయి. వారు ఒక వారపత్రికను ప్రకటిస్తున్నారు. నేను ఆ సంఘంలో చేరాను. ఆ పత్రికకు చందాదారుణ్ణి అయ్యాను. కొద్ది రోజులకే ఆ సంఘ కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఎన్నికైనాను. శాకాహార నియమాల్ని నిష్ఠతో అమలుపరిచే చాలామంది ప్రముఖులతో నాకు పరిచయం కలిగింది. ఆహారం విషయంలో ప్రయోగాలు మొదలుపెట్టాను. ఇంటి నుండి తెప్పించిన చిరుతిళ్ళు, ఊరగాయలు తినటం మానివేశాను. మనస్సు మారినందున వాటిపై నాకు విరక్తి కలిగింది. వెనక రిచమండ్లో ఉన్నప్పుడు నా జిహ్వకు చప్పగా ఉన్న మసాలా లేని స్పైనక్ ఇప్పుడు రుచిగా ఉంది. ఈ విధమైన ప్రయోగాల వల్ల ఆహార పదార్థాల రుచి విషయంలో మనస్సు ప్రధానం కానీ జిహ్వ కాదని తేలింది. ఆర్థిక దృష్టి కూడా నా విషయంలో బాగా పనిచేసింది. ఆ రోజుల్లో కొందరు కాఫీ, టీలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని భావించి కోకో పుచ్చుకోవటం ప్రారంభించారు. నేను కూడా తిండి శరీర నిర్వహణకేనని నిశ్చయించి టీ, కాఫీలు మానివేసి కోకో పుచ్చుకోసాగాను. శాకాహార భోజనశాలలో 2 విభాగాలు ఉండేవి. ఒక విభాగంలో కావలసిన పదార్థాలు తిని, తిన్న పదార్థాలకు మూల్యం చెల్లించాలి. పూటకు మనిషికి 2 షిల్లింగుల దాకా ఖర్చు అవుతుంది. ఈ విభాగానికి డబ్బు గలవాళ్ళు వెళతారు. రెండవ విభాగంలో 9 పెన్నీలకు ఒక రొట్టె ముక్క, మరో 3 పదార్థాలు పెడతారు. నేను ఖర్చు తగ్గించుకోవాలని ప్రయత్నం ప్రారంభించినప్పటి నుండి రెండవ విభాగానికే వెళ్ళి ఆహారం పుచ్చుకోవటం ప్రారంభించాను. ఈ ప్రయోగాలతో పాటు కొన్ని చిన్న ప్రయోగాలు కూడా ప్రారంభించాను. కొంతకాలం గంజి పదార్థాలు మానివేశాను. కొంతకాలం రొట్టె, పండ్లు మాత్రమే తింటూ ఉన్నాను. కొంతకాలం జున్ను, పాలు, గుడ్లు పుచ్చుకుంటూ ఉన్నాను. ఈ చివరి ప్రయోగం 15 రోజుల కంటే మించి సాగలేదు. గంజిలేని పదార్థాలు తినాలని బోధించిన సంస్కర్త గుడ్లు తినటం మంచిదని, అది మాంసాహారం కాదని సమర్థించాడు. గుడ్లు తింటే జీవజంతువులకు హాని కలగదు అని మొదట భావించాను. అందువల్ల కొంచెం కక్కుర్తిపడ్డాను. అయితే ఈ విధానం ఎక్కువ కాలం సాగలేదు. నా ప్రమాణానికి కొత్త వ్యాఖ్యానం ఎలా చెప్పను? ప్రమాణం చేయించిన మా అమ్మగారి ఉద్దేశం నాకు తెలియదా? గుడ్లు కూడా మాంసమనే మా అమ్మ ఉద్దేశం. ఈ ప్రమాణంలో దాగి ఉన్న సత్యం గ్రహించి వెంటనే గుడ్లను, వాటికి సంబంధించిన ప్రయోగాల్ని విరమించుకున్నాను. ఇంగ్లాండులో మాంసాన్ని గురించిన 3 లక్షణాలు తెలుసుకున్నాను. మొదటి లక్షణం ప్రకారం పశుపక్షుల మాంసమే మాంసం.
ఈ లక్షణాన్ని గుర్తించిన శాకాహారులు అట్టి మాంసం త్యజించి చేపల్ని తినటం ప్రారంభించారు. ఇక గుడ్లు కూడా పుచ్చుకునే వారిని గురించి చెప్పనవసరం లేదనుకుంటాను. రెండవ లక్షణం ప్రకారం సమస్త జీవజంతువుల మాంసం కూడా మాంసమే. ఈ లక్షణం ప్రకారం చేపల్ని కూడా తినకూడదు, కానీ గుడ్లు తినవచ్చు. ఇక మూడవ లక్షణం ప్రకారం సమస్త జీవజంతువుల మాంసం, వాటి వల్ల ప్రభవించే పదార్థాలు అంటే గుడ్లు, పాలు మొదలైనవి కూడా మాంసం కింద లెక్కే. ఇందు మొదటి లక్షణం అంగీకరిస్తే నేను చేపలు కూడా తినవచ్చు. అయితే మా అమ్మగారి అభిప్రాయమే సరి అయినదని నిర్ణయానికి వచ్చాను. ఆమె ఎదుట చేసిన ప్రమాణం ప్రకారం నేను గుడ్లు కూడా తినకూడదు. అందువల్ల గుడ్లు తినటం మానివేశాను. దీనివల్ల నాకు బాగా శ్రమ కలిగింది. సూక్ష్మంగా లోతుకు దిగి పరిశీలించి చూస్తే శాకాహారశాలల్లో లభించే చాలా ఆహార పదార్థాల్లో గుడ్లు కలుస్తాయని తేలింది. అందువల్ల గుడ్లు వాడింది లేనిది తెలుసుకోవటం కోసం వడ్డన చేసేవాడిని పిలిచి అడగవలసిన అవసరం కలిగింది. కేకుల్లోనూ ఫుడ్డింగుల్లోనూ గుడ్లు కలుస్తూ ఉండటం వల్ల అలా అడిగి తెలుసుకోవలసి వచ్చింది. దానితో ఇంకా కొన్ని చిక్కులు తొలిగాయి. సాదా పదార్థాలు మాత్రమే తినవలసిన ఆవశ్యకత ఏర్పడింది. నాలుక రుచి మరిగిన అనేక ఆహార పదార్థాలను మానుకోవలసి వచ్చింది. కష్టమనిపించింది. అయితే ఈ కష్టం క్షణికమేనని తేలింది. ప్రతిజ్ఞను నెరవేర్చాలనే స్వచ్ఛమైన, సూక్ష్మమైన, స్థిరమైన రుచి నాలుక మరిగిన క్షణికరుని కంటే గొప్పదని తోచింది. ప్రతిజ్ఞను నెరవేర్చాలనే స్వచ్ఛమైన, సూక్ష్మమైన, స్థిరమైన రుచి నాలుక మరిగిన క్షణిక రుచి కంటే గొప్పదని తోచింది. అయితే అసలు పరీక్ష మరొకటి ఉంది. చేసిన ప్రతిజ్ఞలో అది ఒక భాగమే. భగవంతుని రక్షణ పొందిన వాడికి ఎవరు చెరుపు చేయలేరు కదా. ఈ ప్రకరణం ముగించే ముందు ప్రతిజ్ఞ యొక్క అర్థాన్ని గురించి చెప్పటం అవసరమని భావిస్తున్నాను. మా అమ్మ ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ అలా నిలబడే ఉంది. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవటం వల్లనే ప్రపంచంలో చాలా అనర్థాలు కలుగుతూ ఉంటాయి. ప్రమాణపత్రం ఎంత స్పష్టంగా వ్రాసుకోబడ్డా తమకు నప్పే విధంగా మాటలకు అర్థం చెబుతూనే ఉంటారు. స్వార్థం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. గోడ మీద పిల్లివాటంలా మూలానికి అర్థాలు చెప్పి ఆత్మవంచన చేసుకొని లోకాన్ని, దైవాన్ని మోసగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు ప్రమాణం చేసిన వారు, ప్రమాణం చేయించిన వారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇది ఉత్తమ విధానం. రెండు అర్థాలు చెప్పటానికి వీలున్న చోట దుర్బలుడి మాట అంగీకరించటం మంచిది. ఈ రెండు పద్ధతుల్ని అనుసరించకపోతే కలహాలు, అనర్థాలు తప్పవు. సత్యపథం అనుసరించేవాడు ఉత్తమ పద్ధతినే అవలంబించాలి. కొత్త అర్థాలు తీసే విద్యావంతులతో అతనికి పని ఉండకూడదు. మాంసానికి సంబంధించినంత వరకు మా అమ్మ ఉద్దేశమే నాకు ప్రధానం. ఇందు నా అనుభవానికి, పాండిత్య గర్వానికి తావే లేదు. ఇంగ్లాండులో ఆర్థిక దృష్టితోనూ ఆరోగ్య దృష్టితోనూ నా పరిశోధనలు జరిగాయి. దక్షిణాఫ్రికాకి వెళ్ళకపూర్వం ఈ విషయమై పరిశోధించలేదు. కానీ ఆ తర్వాత బాగా పరిశోధనలు చేశాను. ఆ వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలుపుతాను. ఏది ఏమైనా ఆహారం విషయమై ప్రయోగాల బీజం ఇంగ్లాండులోనే నా హృదయంలో పడింది. అసలు మొదటి నుండి మతంలో ఉన్న వాళ్లకంటే కొత్తగా మతంలో చేరిన వాళ్లకు ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లాండులో శాకాహార విధానం సరికొత్త. నాకు అది అంతే. మొదట మాంసాహారం మంచిదని నేను నమ్మేవాణ్ణి. కానీ తర్వాత శాకాహారంలోకి మారాను. నాకు అబ్బిన ఈ క్రొత్త శాకాహార ప్రవేశానుభవంతో నేను నివసిస్తున్న బేస్వాటర్ పేటలో ఒక శాకాహార క్లబ్బు పెట్టదలిచి అక్కడ కాపురం ఉన్న సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ గారిని ఉపాధ్యక్షునిగా ఉండమని కోరాను. వెజిటేరియన్ పత్రికా సంపాదకుడు ఓల్డ్ఫీల్డ్ గారు అధ్యక్షులు, నేను కార్యదర్శిని. కొంతకాలం ఆ క్లబ్బు బాగా నడిచింది. కానీ ఆ తర్వాత కొద్ది నెలలకు మూతబడింది. నేను కొద్ది కాలం తర్వాత మరో చోటికి బస మార్చుకుంటూ ఉండేవాణ్ణి. ఆ ప్రకారం ఆ ప్రదేశాన్ని నుండి
నా నివాసాన్ని మార్చాను. కానీ ఈ కొద్ది అనుభవం కొన్ని సంస్థలు స్థాపించి ప్రచారంలోకి తేగల శక్తి నాకు ప్రసాదించింది.